నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు నిందితులైతే తీసుకున్నారు. అయితే మరి ముఖ్యంగా తొవ్వే కొద్దీ విచారణ జరిపే కొద్దీ కొత్త పేర్లు వెలుగులోకి వస్తాయి. మరి ఇందులో ముఖ్య పాత్ర వైసీపీ నేతలదేనని మనకు వస్తున్న సమాచారం. ఈ వైసీపీ నేతల్లో ఇప్పుడు జోగి రమేష్ గారు అయితే నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను ఎక్కడికి వెళ్ళి ఏ గుడిలోకి వెళ్ళినా సరే ప్రమాణం చేయమన్నా చేస్తాను అని తను గగ్గోలు పెట్టడం చూస్తున్నాం. అది మొత్తానికి ఈ ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఏ విధంగా ఇది ముందుకెళ్ళబోతుంది, దీనికి కర్మకర్త పాత్ర అనేది ఎవరున్నారు, దీని వెనుక ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజ్ నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ నకిలీ మద్యం వ్యవహారం గురించి గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. దీనికి మొత్తానికి వెనక ఎవరు కర్మకర్త క్రియ అంటే ఎవరు సార్, అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు చెప్పారు కదమ్మా, జోగి రమేష్ గారు ఉన్నారని. వాస్తవంగా ఈ మధ్య జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, తర్వాత మన లోకేష్ బాబుని కూడా ఏకవచనంతో, చంద్రబాబు నాయుడు రా ప్రమాణం చేద్దాం, రా తిరుపతి వెళ్దాం, రా తిరుపతిలో ప్రమాణం చేద్దాం, నీ ఫ్యామిలీని తీసుకురన్నా. ఒరే సన్నాసి, నీవెంత, నీ బతుకెంత, నీ కథ ఎంత? ప్రమాణం చేస్తే కేసులు పోతాయిరా? దిమాగ్ ఉందా నీకు? ఇప్పుడు ప్రమాణం చేస్తే కేసులు తీసేస్తారంటే చాలామంది దుర్మార్గులు, నీచులు, నీలాంటి దరిద్రులు చాలా ప్రమాణాలు చేసేస్తారు, అంతే కదా. చేసింది తప్పు చిన్న తప్పు కాదు, పెద్ద ఆర్థిక నేరంతో పాటు హత్యలు. అంటే హత్యలని నేను ఎందుకంటున్నానంటే, కల్తీ మద్యం వల్ల గత 5 సంవత్సరాల్లో 35,000 మంది చనిపోయారు. దాని ఇప్పుడు స్కామ్ గురించి పక్కన పెడదాం. 35,000 కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఒక చిన్న మనస్తాపం కూడా లేదు ఈ దుర్మార్గుడికి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఈవేళ పతివ్రతలాగా ఏదో పెద్ద గొప్ప సంస్కర్తలాగా మాట్లాడుతున్నాడు. నీకు ఎలా వచ్చాయా 100 కోట్ల ఆస్తులు? ఎలా వచ్చినాయి? నిజంగా చెప్తే మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. డెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి ఆయన నియోజకవర్గంలో సర్వనాశనం చేశాడు నియోజకవర్గాన్ని. ఈయన మాత్రం సంపాదించుకున్నారు. ఈయన కుటుంబీకులు వీళ్ళ అనుచరులు మాత్రం బాగా సంపాదించుకున్నారు. ఈవేళ వచ్చి పెద్ద గొప్ప నీతివంతులా మాట్లాడుతున్నాడు. నేను చాలా గొప్పవాడిని, చాలా నిజాయితీపరుని, నాకు బాగా సంస్కారం ఉంది. సంస్కారం ఉన్న మనిషి అతను. అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడడం మర్చిపోయావా జోగి రమేష్? దేవుడు లాంటి పవన్ కళ్యాణ్, దేవుడని ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన దాంట్లో సగం సొమ్ము పేద ప్రజలు ఉన్నతకే ఉపయోగించారు కదా. నీ ప్రభుత్వంలో 3,000 మంది చనిపోతే రైతులు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడు కదా. ఆయనకి ఏం పదవి ఉందని ఇచ్చాడా? అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు రే పవన్ కళ్యాణ్ పిచ్చు కుక్క అని ఇష్టానుసారం మాట్లాడినవి. నువ్వు సమాజానికి పెట్టినటువంటి పిచ్చు కుక్కవి. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర హచ్చు కుక్కవి. నిజంగా వీడు ఇంత నీచమైన కుక్కని ఎక్కడ నేను రాజకీయాల్లో చూడలేదండి. ఎథిక్స్ లేవా? చిన్న పెద్ద తేడా ఉండదా? తారతమ్యాలు ఏమి ఉండవా? మళ్ళీ నేను బీసీని బోర్ని ఆడడం ఎందుకు? చేసిన తప్పులు చేసేసి సమాజాన్ని సర్వనాశనం చేసేసి ఇష్టానుసారంగా కుటుంబాలు సర్వనాశనం చేసేటటువంటి కల్తీ మధ్యలో నువ్వు ఉన్నావు, నీదే పాత్ర అని చెప్పి జనార్దన్ రావు అంత క్లియర్గా చెప్తుంటే సిగ్గు లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అంత మాట అంటావా? మరి నువ్వు ఎథిక్స్ ఉన్న మనిషివేనా? వేళ కరెక్ట్గా క్లియర్గా నమ్మవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను చాలా దుర్మార్గుడు జోగి రమేష్ అనేవాడు. కాబట్టి అలాంటి బూతులు వస్తాయి. చిన్న పెద్ద తేడా ఉండదు, మంచి మానవత్వం ఉండదు. కాబట్టి ఈవేళ వీడు నంగనాశి మాట్లాడితే నమ్మేస్తారండి ప్రజలు. ఒట్లో ప్రమాణాలు చేసేస్తే కేసులు పోతాయండి. ఎక్కడైతే 32 కేసులు మీ జగన్మోహన్ రెడ్డి 32 ఓట్లు ఎప్పుడో వేసేసేవాడు కదా. 32 ప్రమాణాలు ఎప్పుడో చేసేసేవాడు కదా. సిగ్గు లేకుండా చేసిన దుర్మార్గం అంతా చేసి ఈవేళ పెద్ద గొప్ప నాయకుడిలాగా, గొప్ప ఏదో సంస్కారవంతులాగా, గొప్ప సమాజ సంస్కర్తలాగా మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు జోగి రమేష్. నిజంగా అండి, ఇంత ఆర్థిక నేరస్తులు, చాలా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది బిడ్డల జీవితాలు పణంగా పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు. నిజం కొన్ని వేల మంది కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు జోగి రమేష్. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకు తగిన శిక్ష పడాలా. వాడు ఏదో నిజాయితీపరులుగా రా రా అని గొంతెత్తుకుని అరిచిపోతే వచ్చే నువ్వు చేసిన తప్పు సమసిపోద్దా? నువ్వు ప్రమాణం చేస్తే వదిలేస్తారా? ఇప్పటికీ కూడా మేమేం చేయలేదనే తప్పు వాళ్ళు ఒప్పుకుంటున్నారు సార్. మేమేం దొంగను ఒప్పుకుంటాడా? గజ్జ దొంగ వీడు, గజ్జ దొంగమ్మ జోగి రమేష్ అనేవాడు దుర్మార్గుడు వీడు. సమాజంలో మంచి చెడు లేదు. ఫస్ట్ నిజంగా మన అసెంబ్లీలో ఫస్ట్
ఎప్పుడో చూశాను నేను ఒక 10 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాల క్రితం. ఇంత దుర్మార్గంగా ప్రవర్తన చేశాడు ఇతను. బూతులు తిట్టాడు అసెంబ్లీలో, మా నాయకుడిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ని. అంత దుర్మార్గుడు వీడు. కానీ వాళ్ళు వచ్చేసి పెద్దగా అరిచేసి పెద్ద నిజాయితీ పరుడిని, నేను రా, నువ్వు కూడా రా ఫ్యామిలీ తీసుకుని. నువ్వేంటి నీ బతుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ తీసుకుని రావాలా ప్రమాణం చేయడానికి? రాక్షసుడు నువ్వు, దేవుడు ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకుని, అంత సీనియర్ని పట్టుకుని. అసలు ఈరోజు అదిరా తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు చూపించిన దారి వేళ తెలంగాణ ఇంత సస్యశ్యామలంగా ఉండటానికి. కానీ ఎక్కడ చూడు ఆయన ఎంత దూరదృష్టి, పెద్ద పార్కులు నిర్మించారు, ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు మహానుభావుడు అని చెప్పి వాళ్ళ చేతులెత్తి తెలంగాణ వాళ్ళు చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు అంటావా? సంస్కారం లేదురా సన్నాసి, నీకు సంస్కారం ఉండాలి కదా. నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటావు, నువ్వు ఒక నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా తొక్కి పీక మీద కాలేసి తొక్కి జైల్లో వేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నీచుల్ని సమాజంలో తిరగనిస్తే సమాజం చెడిపోయే అవకాశం ఉంది, ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి జోగి రమేష్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. ఇంకా వైసీపీ వాళ్ళు జోగి రమేష్ ఎవరెవరైనా ఉన్నారా సార్? ఇంకా ఇందులో చాలామంది ఒకరు 2-3 ఈవేళ కూడా, నిన్న కూడా ఒక 2-3 దొరికారు. మరి ఎంతమంది ఉన్నారో పోలీసు వారు నిజంగా చాలా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఈవేళ రాష్ట్రంలో నిజంగా పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ తెలంగాణలో చాలా పటిష్టంగా ఉందని చెప్పి తెలంగాణ వాళ్ళు చాలామంది చెప్పుకున్నారు. నిజంగా అప్పుడు తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా కంట్రోల్, చాలా ఇదిగా ఉంటుంది. ఇది వాస్తవం, ఎవరు అవుననే కాదన్నా తెలంగాణ పోలీసు వ్యవస్థ అంత బలంగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా లేదు. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర పోలీసు వ్యవస్థ కూడా చాలా అద్భుతమైన పగడ్బందీ ప్లాన్ తోటి అన్నిటినీ కూడా చక్కగా, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చక్కగా నిర్వహిస్తుంది. నిజంగా పోలీసు వారికి ధన్యవాదాలు తెలపాలి. ఇన్వెస్టిగేషన్లో చాలా ముందుకెళ్తున్నారు. తెలంగాణను దాటి వెళ్ళే పరిస్థితి త్వరలో వస్తుంది. పోలీసు వ్యవస్థను దాటి ఆ పోలీసు వ్యవస్థ బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా పగడ్బందీగా పనిచేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు మాత్రం, తెలంగాణ పోలీసు వ్యవస్థ మాత్రం చాలా బలంగా ఉంది. దానికి ధీటుగా ఆంధ్ర పోలీసు వ్యవస్థ రెడీ అవుతుంది ఖచ్చితంగా. అది కూటమి ప్రభుత్వం వల్ల అయింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళంతా బాకాలు ఊరుకున్నారు కూడా, అది పక్కన పెట్టేసండి, దాని గురించి మాట్లాడకూడదు. ఈ కేసులోనే కాదు, లిక్కర్ కేసులో కానీ, లిక్కర్ కేసులో కూడా చాలా పకడ్బందీగా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో ప్రతి ఒక్క దొంగని నేను ఎందుకంటున్నానంటే, సమాజంలో నేను చెప్తున్న ఆర్థిక నేరస్తుడు మర్డరిస్ట్ కంటే ప్రమాదం. ఒక మర్డరిస్ట్ ఒకరిని మాత్రమే చంపుతాడు. ఈ ఆర్థిక నేరస్తులు కొన్ని లక్షల మంది బిడ్డల జీవితాలు సర్వనాశనం చేస్తారు. ఎందుకంటే కుదేలైపోద్దమ్మా, రాష్ట్రాలు కుదేలైపోతాయి. లక్షల కోట్లు 100 కోట్లు దోషేస్తుంటే బిడ్డల భవిష్యత్తు ఏముంటుంది? ప్రగతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. రానప్పుడు ఈ దుర్మార్గులు ఇంత సంపాదించుకొని విచ్చలవిడిగా సమాజంలో తిరుగుతూ వికిలిచేష్టలు వెరిపనులు చేస్తూ ఉంటే భవిష్యత్తు కనపడదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనివ్వకూడదు. ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి. వీళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సరే, గత 5 సంవత్సరాల జరిగిన లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇప్పుడు నకిలీ మద్య స్కామ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఇంత త్వరగా నడుస్తుంది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడని ప్రజలు అడుగుతున్నారు. ఇక ఇది మొత్తం కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని సమాచారం వస్తుంది. ఏమంటారు సార్? ఇది ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడమ్మా. అది 3,200 కోట్లు. ఎంత? 3,200 కోట్లు లిక్కర్ స్కామ్. అది ఎంత స్కామ్ చూడండి. దానివల్ల ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టచ్చు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది ఒక్క లిక్కర్ స్కామ్లో. ఇంకా ఇసుకలో ఉంది, చాలా ఉన్నాయమ్మా. అవన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ కేసులోనే కాకుండా ఆ కేసులు కూడా మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. జీవితాంతం జైల్లో ఉండేటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.